టీనేజ్లో అనిపిస్తుంది కొన్నాళ్ళు ఆగితే మనకిష్టమైన విధంగా జీవించవచ్చు కదా అని. తర్వాత 30 ఏళ్ళు వచ్చేసినా ఇంకొన్నాళ్ళు ఆగితే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చులే, మనకిష్టమైన విధంగా ఎంజాయ్ చేయొచ్చులే అనిపిస్తుంది. ఈ లోపల పెళ్ళి, పిల్లలు, అవసరాలు 50 వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే అనిపించినా మళ్ళీ పిల్లల అవసరాలు, వాళ్ళ సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేయక తప్పని పరిస్థితి. ఇలా 60 దాటుతుంది. ఇప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళదామా అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్, వెళ్ళలేని పరిస్థితి. అసలు అవసరాలనేవి జీవితాంతం ఉంటాయి. అందుకని మనస్సుకు తోచినప్పుడు మనకి ఇష్టమైన విధంగా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అసలు కాలం ఎవరి కోసం ఆగదు. కాల ప్రవాహంలో ఆనందాల్ని వెతుక్కోవాలి, అనుభవించాలి, అంతే.